అందరికీ నమస్తే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జర్మనీలో ఉన్న సంగతి మీకు తెలుసు. 17 తారీఖు నాడు పోయినరు, 20 తారీఖు నాడు వస్తారు. అక్కడి నుంచి చాలా ఫోటోలు వస్తున్నాయి. రోజు పేపర్లలో హెడ్లైన్స్ వస్తున్నాయి. ఈయన 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చిందంటే, 12,000 కోట్ల కంపెనీ వచ్చిందంటే, ఇంకా ఏంటేంటో అసలు జపాన్లో మనకు తెలియవు కదా. జపాన్లో ఏం కంపెనీలు మనకు తెలిసిన జపాన్ కంపెనీలు కొన్ని తెలుసు, కానీ మనకు తెలియని పేర్లని కూడా పేపర్లో చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, ఏదో ఒక పెట్టుబడి తెలంగాణకు వస్తే మంచిదే కదని మన ఉద్దేశం. ఏదో వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఏదో అయితే నడుస్తుంది, ఉద్యోగాలు దొరికితే మన పోరగాళ్ళు మంచిగా అవుతారని. కానీ ఎందుకో అంతకుముందు దావోస్ పోయినప్పుడు, లేకపోతే ఇప్పుడు జర్మనీ పోయినప్పుడు అక్కడ కొన్ని అడ్డమైన కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుంటుంది గవర్నమెంట్. అడ్డమైన కంపెనీలు ఎందుకంటున్నంటే, కంపెనీ అంటే ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ, 1000 కోట్లు పెట్టుబడే కంపెనీ అంటే ఎట్లుంటుంది? అసలు రిజిస్టర్ చేసుకున్న చాలా కంపెనీల్లో దాదాపు 40-45% కంపెనీలు అసలు యాక్టివిటీ చేయవు. ఉత్తగా రిజిస్టర్ చేస్తారు, గంగన కలిసిపోతాయి. గంగన కలిసిపోడు కాదు, అసలు నిన్న మొన్న పుట్టిన కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. జపాన్ పోయి ఈ నుంచి ఇంతమంది అధికారులు ఇంతమంది కలిసిపోయి ఆడ అగ్రిమెంట్ చేసుకున్న ఆ కంపెనీలతోనైనా అసలు ఆ కంపెనీ ఎవరిది, ఆ కంపెనీ వెనుక ఉన్న బాసులు ఎవరు, ఇది తేలాల్సిన అవసరం ఉంది. ఈ వార్త చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. కిందనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఒక 1000 అడుగులు ముందుకు ఇస్తాం. మేము ఇంకా చాలా స్పీడ్గా జనాలకు పోయే అవకాశం ఉంటుంది, వార్త రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాం. ఇంకా ఏమైందంటే, సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పేపర్లలో కూడా ఆ వార్త రాసినారు. ఉర్సా అనే ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇదే ఉర్సా అనే కంపెనీతో జస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రిమెంట్ చేసుకొని మొన్ననే క్యాబినెట్ ఓకే చేసింది. ఒక వారం రోజులు అయింది. అక్కడ బగబగ మండుతుంది. ఎక్కడి ఉర్సా, ఎక్కడి కథ ఏందని. మనం కూడా ఈ ఉర్సా కంపెనీ అంటే ఎక్కడో ఉంటాయి కదా, పేరు కూడా విచిత్రంగా ఉంది, మనం ఉర్సలాగానే ఉంది ఇది కూడా అనుకుంటాం కదా. తీరా చూస్తే ఉర్సా కంపెనీ ఇది. ఉర్సా కంపెనీ ఏంటంటే ఉల్ఫా కంపెనీ అనాలి మనం ఉర్సా కంపెనీని. ఎందుకంటే దీనికి అడ్రస్ లేదు, ఒక ఈమెయిల్ అడ్రస్ లేదు, ఒక ఫోన్ నెంబర్లు లేవు. అసలు ఒక అడ్రస్ ఇచ్చారు వీళ్ళు, కంపెనీ అడ్రస్ అని ఒక అడ్రస్ ఇచ్చారు. దరిద్రం ఏంటంటే ఆ అడ్రస్ ఆ కంపెనీ లేదు. ఇది ఒక సూట్ కేస్ కంపెనీ అంటారు చూడు. ఉత్తగా లోన్లు తీసుకోనికే, లేకపోతే ఏదో బ్లాక్ మనీ వైట్ మనీ ఏనికే, లేకపోతే ఇంకేదో వ్యవహారం నడపనికే అన్నట్టు అట్లుంటుంది. ఇది కంపెనీ ఇదండి, ఇది ఉర్సా కంపెనీ. ఏం చెప్పాలి ఉర్సా కంపెనీ గురించి మీకు నేను? ఏంది ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యావింగ్ 2 months. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2 months 9 days బ్యాక్, 2 నెలల 9 రోజుల క్రితమే అయింది. ఎప్పుడంటే ఫిబ్రవరి 12వ తేదీ నాడు ఈ ఉర్సా కంపెనీ అనేది స్టార్ట్ చేసిండ్రు. వీళ్ళు ఇద్దరే వ్యక్తులు స్టార్ట్ చేసిండ్రు. ఎవరాలు? పెందుర్తి విజయ్ కుమార్, సతీష్ అబ్బూరి. ఈ పెందుర్తి విజయ్ కుమార్ అయితే ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నాడంట. ఆయన లింక్డ్ఇన్ చూస్తే మనకు అర్థమవుతుంది, లింక్డ్ఇన్ అనే ఒక నెట్వర్క్లో. ఈ సతీష్ అబ్బూరి ఆయన అమెరికాలోనే ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయనే స్థాపించాడు, ఆయన దాని ఓనర్ అక్కడనే. ఇంకా ఈ ఉర్సా కన్సల్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ నెంబర్, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎక్కడుంది దీని అడ్రస్ అంటే ఇక్కడనే మన హైదరాబాద్లోనే ఉంది. ఇగో ఫ్లాట్ నెంబర్ 705 ఏక్తా బేసిల్ హైట్స్, జూబ్లీ గార్డెన్, కొత్తగూడ, రంగారెడ్డి, షేర్లింగంపల్లి. మన హైదరాబాద్ కంపెనీయే. జస్ట్ 2 months క్రితం స్టార్ట్ అయిన కంపెనీ. దీనికి ఎవడు లేడు, ఎంప్లాయీస్ ఎంతమంది పనిచేస్తారో కూడా లేదు దీనిలో. ఎక్కడ డాటా కూడా అసలు దీనిలో ఒక్కరన్నా అసలు కంపెనీ లేదు. ఇంకా కంపెనీ అయినప్పుడు ఎంప్లాయీస్ ఎక్కడికి వెళ్ళి పనిచేస్తారు? ఓ అడ్రస్ ఉండాలి కదా. వీళ్ళు ఇచ్చిన అడ్రస్లో ఏముంది తెలుసా? ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఇంకో ఇదే అది. దీనిలో ఒక ఫ్యామిలీ ఉందంట, అగస్త్య అసైలో ఉంది బోర్డు అక్కడ. ఇంకో ఇది ఒక అపార్ట్మెంటు. ఈ అపార్ట్మెంట్లో 28 ఫ్లాట్స్ ఉన్నాయంట. ఆ 28 ఫ్లాట్స్ మొత్తం కూడా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, అది కమర్షియల్ అపార్ట్మెంట్ కాదు. అసలు ఇక్కడ కంపెనీ లేదు. లేని కంపెనీతోనే మనం అగ్రిమెంట్ చేస్తున్నాం చూడు, అసలు మనం చాలా గ్రేట్. ఇంకా మనం ఇంతకన్నా లేని కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడానికి మనం జర్మనీ పోవాలి, జపాన్ పోవాలి, అవసరమైతే ఇంకా వేరే దేశాలు పోవాలి, అమెరికా పోవాలి, అన్నీ పోవాలి. ఎందుకంటే లేని కంపెనీ కదా. ఏదో ఒక ఉల్ఫా కంపెనీ, సూట్ కేస్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడం అసలు ఎందుకు చేసుకున్నారు? అసలు పెట్టుబడులు అంటే 5,000 కోట్లు పెడతారంట వీళ్ళు. 5,000 కోట్ల కంపెనీ ఎంతిది? 10 కోట్లు. వీళ్ళు కంపెనీ రిజిస్టర్ చేసుకున్నప్పుడే మా పెట్టుబడి ఈ కంపెనీ కానీ 10 కోట్ల రూపాయల పెట్టుబడి. 10 కోట్ల రూపాయల పెట్టుబడి. ఇద్దరు, వాళ్ళే ఓనర్లు, వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే ఎంప్లాయీస్, ఇద్దరే. ఇంకెవ్వరు లేరు. అటెండర్ కూడా లేడు కంపెనీకి. అడ్రస్సే లేదు అసలు. అడ్రస్ లేని కంపెనీతోనే అగ్రిమెంట్ చేసుకున్నారు రేవంత్ అన్న ఆడికి పోయి, జపాన్ పోయి. అందుకే నేను మొన్న చెప్పిన జపాన్ అసలు ఏమవుతుంది, అసలు ఏం సౌండ్ లేని వీడియోలు ఇస్తున్నారు, వచ్చేసి పోయేసి అన్నట్టే ఉంది. జపాన్ లాంగ్వేజ్ అట్లే ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ చెప్పినట్టే ఉంది ఇది కూడా. మూకీ సినిమా ఉన్నట్టే ఇది కూడా. అడ్రస్ ద వైర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది చాలా
ఇంపార్టెంట్ వార్తలు సేకరిస్తారు, ఇన్వెస్టిగేషన్ చేసి రాస్తారు. ఉర్సా కంపెనీ 1000 కోట్ల విలువలు చేసే భూములు, దీని వెనుక ఉన్నది ఎవరని రాసిండ్రు ద వైర్. దీనిలో చాలా విచిత్రమైన విషయాలు రాసింది తెలుసా వీళ్ళు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే లాస్ట్ దావోస్ పోయినప్పుడు అప్పుడు కూడా కాదు, అప్పుడు అడమైన కంపెనీలు వాళ్ళు చేసుకొచ్చుకున్నారు. అప్పుడు ఈయన కొన్ని కంపెనీలు చేసిండు, మనకు తెలుసుగా గ్రీన్ బయో అని వాళ్ళ అన్నదే జగదీష్ రెడ్డి. అప్పుడే స్టార్ట్ అయింది, నెల రోజులైంది కంపెనీ స్టార్ట్ అయ్యి. ఇప్పటికి ఎప్పుడంటే అది చేసుకున్నది అగ్రిమెంట్ వీళ్ళు ఆగస్టు 2024 నాడు చేసుకున్నారు. ఆగస్టు 2024 వీళ్ళు చేసుకున్నారు. 1000 కోట్ల పెట్టుబడి పెడతారని చెప్పిండ్రు. ఇప్పటికి ఇటుక పిల్ల కూడా పెట్టలే ఆ కంపెనీ, ఉత్తగా చేసుకొని వచ్చిండ్రు. అసలు వాళ్ళు అక్కడ వేరే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ కంపెనీ పోయి అంటే ఇంకో కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నదంట. అసలు ఏం దందా నడుస్తుందో, ఇది 2 నెంబర్ దందానా, 3 నెంబర్ దందానా, 100 నెంబర్ దందానా కూడా అర్థమైతలేదు మనకు. అట్లాంటి దందా నడుస్తుంది. వీళ్ళు చాలా విచిత్రమైన విషయాలు చెప్పిండ్రు. ఏంటంటే ఏపీలో ఆల్రెడీ అసలు పాయింట్ ఏం తెలుసా, మన రేవంత్ అన్న ఆడికి పోయి జపాన్ పోయి అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, ఈ కంపెనీ వాళ్ళు ఏపీకి పోయి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమర్థం చేసుకోవాలి, ఏపీకి 3-4 సార్లు తిరిగి చంద్రబాబును కలిసి, చంద్రబాబు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ పోయి కలవలే. స్టార్ట్ అయింది 2 నెలల క్రితమే కదా, 2 నెలల కంపెనీ స్టార్ట్ చేయకముందే చంద్రబాబుతో మీటింగ్ అయిందంట. కంపెనీ స్టార్ట్ చేయకముందే చంద్రబాబుతో మీటింగ్స్ అయినాయి. మరి ఏందో దాని సారాంశం ఏందో. అమరావతికి పోయి 2 సార్లు 3 సార్లు పోయి కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. మనోడేమో జపాన్ పోయి చేసుకున్నాడు. మంచిగా ఉంది కదా. అంటే ఆడపోయి చేసుకోవాలన్నమాట. ఈడెవరిని వస్తే కూడా అందరికీ పంప ఆడికే పంప అని ఆడిపోయి చేసుకోవాలన్నమాట. ఆడిపోయి అక్కడ పోయి చేసుకోవాలి. షోపుటప్ ఇది. అసలు వీళ్ళు రాసింది ఏం తెలుసా, ఏపీలో ఈ కంపెనీకి ఆల్రెడీ 59 ఎకరాలు కేటాయించారట. అసలు ఈ కంపెనీ లేదు, ఏం లేదు. వీళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేసి రాసిర్రు. అది టీసీఎస్కి ఇచ్చారు ఏపీలో. సరే టీసీఎస్ అంటే అది ఒక పెద్ద బ్రాండ్, కానీ ఈ కంపెనీకి ఎట్లా ఇచ్చారు అనేది ఏమో తెలియదు. ఇగో ఇదే రిజిస్ట్రేషన్ కాపీ, ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ కాపీ. ఇంకా ఇక్కడికి వస్తే ఏక్తా ప్రైమ్, ఇది అపార్ట్మెంట్ గేట్. ఇది ఇంకో ఇది ఫ్లాటు, ఇది ఇల్లు, ఎవరిదో ఇల్లు అంటే ఎవరో ఉన్నారంట దానిలో. ఇది కంపెనీ అని చెప్పిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో ఫ్యామిలీ ఉన్నారు. అపార్ట్మెంట్ పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఇందులో 28 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్క అంతస్తుకు 3 బెడ్రూమ్లు, వసతిగా 4 ఫ్లాట్లు ఉన్నాయి. కేవలం 2 నెలల వయసున్న కంపెనీ, ఒక ఆఫీసు, ఒక ఫోన్ నెంబరు, వెబ్సైట్ కూడా లేని కంపెనీ, కొన్ని 100 కోట్ల విలువ చేసే భూములు, 1000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఆల్రెడీ భూములు ఇచ్చింది. ఇంకా రేపు వచ్చినాక ఇస్తారేమో. అక్కడ నుంచి జపాన్కి వెళ్ళి వచ్చినాక ఇక్కడ కూడా ఒక 60 ఎకరాలు ఇస్తారేమో. అసలు ఎవరి కంపెనీ, ఏం కథ, కనీసం ఫోన్ నెంబర్స్ కూడా లేవట. ద వైర్ చేసే ఇన్వెస్టిగేషన్లో పలు ఆసక్తికరమైన అంశాలు వచ్చినాయి. ఉర్సా ఎల్ఎల్సి అండ్ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయంట. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ మధ్యన ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన బోర్డు సమావేశంలో ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ షేర్లు బదలాయించినట్టు రికార్డులు చెప్తున్నాయి. ఈ షేర్ల ద్వారా ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ రాష్ట్రంలో సుమారు 10 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. ఆశ్చర్యకరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 10,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంట. జేబీలో దమ్మి లేకపోయినా సరే చలో పోదంపా, నేను పెడతాపా, ఆడుకున్నా కిలకలు పడతారు. అట్లా ఇది 10 కోట్ల రూపాయలు పెట్టుబడుతున్న కంపెనీ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి 10,000 కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు ఏపీలో అంటే 5,000 కోట్ల రూపాయలు ఇక్కడనట. అక్కడ చంద్రబాబు నాయుడు మొన్ననే భూమి కేటాయించిండు. ఇక్కడ మన రేవంత్ అన్న అక్కడ పోయి చేస్తున్నాడు. మరి ఎవరు రికమెండేషన్ చేసిండ్రు, ఎవరెవరు మాట్లాడుకొని చేసింది ఇది? ఆ ఇద్దరు వ్యక్తులు తెలుగు వాళ్ళే, మనోళ్ళే. మొన్ననే కంపెనీ తయారు చేసారు. దానికి ఒక అడ్రస్ లేదు, ఒక ఊరు లేదు, పేరు లేదు. ఏం చెప్పాలి అసలు? ఉర్సా వెనుక ఎవరున్నారు అనేది పెద్ద డౌట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతకుముందు ఇచ్చిన భూముల గొడవలే మనం పీక్లాడుతున్నాం, తెలుసు కదా. ఈ హెచ్సియు 400 ఎకరాల గొడవ ఏంది? అప్పుడు ఎవరికో బిల్లిరావుకి ఇచ్చిండు 50,000కే, 50,000 రూపాయలకి ఇచ్చిండు అనేది మనం ఇంకా పీక్లాడుతున్నాం. ఆ భూములు కొట్లాడ ఇంకా తేనేలేదు. ఆయన ఇంకా ఎక్కడో ఇంకొక దగ్గర జడ్చల దగ్గర వరకు భూమి కేటాయించాడు. చంద్రబాబు నాయుడు చేసిన భూ కేటాయింపులు మొత్తం కూడా అన్ని కోర్టు కేసుల చుట్టూ తిరుగుడు. ఆ కంపెనీ మొత్తం వెనుక ఏదో ఒక ఫ్రాడ్ జరగడం, ఇదే జరిగింది తెలంగాణలో. హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములంతా కూడా పిల్లిరావుకు ఇలా అడమైన కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించి, వాళ్ళ ఏబీపీ ఇండియా అనే కంపెనీ కూడా డూప్లికేట్ కంపెనీ. అది ఎక్కడో ఫ్లోరిడాలో ఉంటుందంట ఒరిజినల్ కంపెనీ. దానికి సంబంధమే లేదు. కేసు పెట్టిండి ఇలా మీద, ఎక్కడ మా పేరు పడుకుంటారు మీరని. ఆ బిల్లిరావు వాళ్ళ మీద కేసు పెట్టిండు ఆ ఫ్లోరిడా కంపెనీ అయినా. అక్కడ పెద్ద కంపెనీ అంటే అది. ఇక్కడ జనాలు ముంచడానికి ఆ కంపెనీ పెట్టించారు. ఇక మరి ఇది ఎవరు పెట్టించారు? ఈ ఉల్ఫా కంపెనీ ఎవరు పెట్టించారో తెలియదు. ఉర్సా ఎవరు పెట్టించారు? దానికి ఇన్ని పెట్టుబడులు లేని కంపెనీ, అసలు పైసలు లేని కంపెనీకి భూములు కేటాయింపు దేనికోసం చేసినట్లు, ఏం జరుగుతున్నట్లు, అసలు దీని విషయంలో చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి జర్మనీ టూర్ వచ్చిన తర్వాత చాలా క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. ప్రతిసారి పోతున్నాడు వస్తున్నాడు. 2004లో పోయినరు.
40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అన్నారు, వచ్చేసింది అన్నారు. తర్వాత మొన్న పోయినరు 2025లో 1,79,000 కోట్ల పెట్టుబడులు అసలు మొత్తం ర్యాలీ తీసిన ఎయిర్పోర్ట్కి వెళ్ళి. అసలు ఇప్పటిదాకా ఒక్క కంపెనీ ఇటుకపల్లి తీయలే, ఇటుకపల్లి పెట్టలే, ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలే, అసలు కంపెనీ బోర్డే తయారు కాలే. మళ్ళీ ఇప్పుడు ఈ ఉర్సా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకొస్తున్నారు. ఉర్సా కంపెనీ అంట, అడ్రస్ లేని కంపెనీ. ఇది ఏం జరుగుతుంది అసలు? తెలంగాణలో ప్రభుత్వం అంతా కూడా రేవంత్ అన్న ప్రభుత్వం మొత్తం భూముల చుట్టే తిరుగుతుంది. భూములు పంపకాలు, భూములు, కంపెనీలు, అగ్రిమెంట్లు, ఇదే. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టేది లేదు, ఒక కంపెనీ వచ్చేది లేదు, ఒక ఉద్యోగం ఇచ్చేది లేదు. ఒక్క కంపెనీ కూడా ఇప్పటిదాకా పెట్టరా? సంవత్సరం అయింది కదా వీళ్ళు వచ్చిన కొత్తనే, జనవరినే కదా దావోస్ పోయి 40,000 కోట్లు అగ్రిమెంట్ చేసుకొచ్చుకున్నారు. ఒకడన్నా మళ్ళీ వచ్చి రైడ్కి ఉత్త ఎంఓయూలు తీసుకొని బస్తాలు నింపుకొని వచ్చి చూపిస్తారా మొత్తం చేసుకొని వచ్చినామని? నేను అంతకుముందు అన్న చూడు, మన ఊరు బర్రెన పోయి పక్కూరు సంతలు కొంటున్నారని. అట్లే ఉన్నది ఇది. అసలు దీని వెనుక ఏదో తతంగం నడుస్తున్నది, ఏదో తతంగం ఉన్నది. లేకపోతే వీళ్ళు కంపెనీ పెట్టుడైంది మొన్ననే, వీళ్ళు ఆడిపోవడం ఏంది, మన రేవంత్ అన్న ఆడిపోయి అగ్రిమెంట్ చేసుకోవడం ఏంది, వాళ్ళ పెట్టుబడి 10 కోట్లు ఏంది, 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారని చెప్పడం ఏంది, మొన్ననే ఏపీ వాళ్ళకే భూమి కేటాయింపోయింది. అంత చిన్న కంపెనీకి అసలు అడ్రస్ ఒకనాడు వీళ్ళు ట్యాక్స్, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిన వాళ్ళు కాదు, ఒకనాడు ₹1 పేమెంట్ చేసిన వాళ్ళు కాదు, ఎవరికి ఒక ఎంప్లాయీకి జీతం ఇచ్చిన కంపెనీ కాదు, ఏమి కాదు. ఈ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడం ఏంది? దీని మీద ప్రభుత్వం చాలా క్లారిఫై చేయాలి. ఉత్తగా ర్యాలీలు తీసుకుడు కాదు ఈలలు వేసుకుంటా. ఎందుకంటే మీరు పోయింది మా డబ్బులతోన. మీరు జర్మనీ, జపాన్ ఎక్కడ పోయినా, దావోస్ ఎటు పోయినా మా డబ్బులతోనే పోతారు మీరు. కాబట్టి జపాన్ టూర్తోన ఉత్త ఫోటోలు దింపుడు, వీడియోలు ఇచ్చారు కాదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇంకా భూములు కేటాయింపులు దాకా ఇట్లా పోతే అప్పుడు విషయం వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే ఏపీలో భూమి కేటాయించారు, ఇంకా మన దగ్గర వచ్చినాక కేటాయిస్తారని అనుకుంటున్నాం. బట్ ఈ షెల్ కంపెనీ, ఇది షెల్ కంపెనీ అంటే అడ్రస్ ఉండదు, ఎవరు ఉండరు, ఏముండదు, జస్ట్ కంపెనీ పేరు మీద ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. దాని వెనుక పేరే మతలబు ఉంటుంది. అసలు చంద్రబాబు నాయుడు రికమెండ్ చేస్తే ఈయన చేసుకున్నాడా, ఈయన చంద్రబాబు రికమెండేషన్ పెట్టించిన కంపెనీయా, అసలు ఎవరు రికమెండేషన్ చేయించిన కంపెనీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.